వెల్కమ్ టు ఆర్ఎస్బి ఎడ్యుకేషన్. జనరల్ స్టడీస్ విభాగంలో జనరల్ సైన్స్ మరియు సోషల్ స్టడీస్ అనే రెండు ఉపవిభాగాలు ఉంటాయి. ఇందులో ప్రధానంగా జనరల్ సైన్స్ అనే విభాగంలో మరలా 4 రకాల సబ్జెక్టులు ఉన్నాయనే విషయం మనకు తెలిసిందే. జనరల్ సైన్స్లో భౌతిక శాస్త్రము, రసాయన శాస్త్రము, జీవశాస్త్రంలో జంతు శాస్త్రము మరియు వృక్షశాస్త్రము అనే 4 విభాగాలు ఉన్నాయి. ఈ 4 విభాగాలకు సంబంధించి సాధారణమైనటువంటి అంశాలకు అభ్యర్థి ఎంతవరకు పరిజ్ఞానాన్ని కలిగి ఉన్నాడనేటువంటి ఆలోచనతో ప్రశ్నలు అడగడం జరుగుతున్నది. కావున అభ్యర్థులు ఈ జనరల్ సైన్స్ విభాగంలో ఫిజిక్స్, కెమిస్ట్రీ, బాటనీ మరియు జువాలజీకి సంబంధించి మన నిత్య జీవితంలో మనం నివసిస్తున్నటువంటి ప్రదేశాలలో ఆయా సబ్జెక్టులు ఎంతవరకు వాటి పాత్రను కలిగి ఉన్నాయి, వాటితో మనకు ఏ విధమైనటువంటి సంబంధం ఉంది, అవి మన జీవితానికి ఎంతవరకు ఉపయోగపడతాయి తదితర అంశాలపైన అభ్యర్థికి ఉన్న జ్ఞానాన్ని పరిశీలించడానికి ప్రశ్నలు సాధారణంగా అడుగుతారు. అందుచేత దీనిని జనరల్ స్టడీస్ అనే పేపర్గా పిలవడం జరుగుతుంది. ప్రధానంగా ఈ సైన్స్ విభాగంలో భౌతిక శాస్త్రము మరియు రసాయన శాస్త్రం అనేటువంటి ఈ 2 సబ్జెక్టులలో సుమారుగా 12 నుండి 16 ప్రశ్నలు రావడం జరుగుతుంది. అంటే ఇది ఎగ్జాముకు ప్రశ్నల సంఖ్య, ప్రశ్నల సరళి, ప్రశ్నల సంఖ్య అంటే 12, 13, 14, 15, 16 ఇవి ఎన్నైనా రావచ్చు. ప్రశ్నల సరళి అంటే అడిగే విధానంలో విభిన్నత, అనగా సింపుల్గా ఉన్నాయా, మోడరేట్గా ఉన్నాయా, క్లిష్టంగా ఉన్నాయా, కష్టంగా ఉన్నాయా, అప్లికేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఉన్నాయా అనేది ఆయా ఎగ్జామ్ను బట్టి ఉంటుంది. ఉదాహరణకు గ్రూప్ 4లోనైతే వచ్చే ప్రశ్నలు అనేవి చాలా సరళంగా ఉంటాయి. అదే గ్రూప్ 2 ఎగ్జామినేషన్, గ్రూప్ 1 ఎగ్జామినేషన్కు వెళ్ళేసరికి కాస్త ప్రశ్నల్లో కాఠిన్యత అనేది పెరుగుతుంది. అంటే కొంచెము లెవెల్ ఆఫ్ క్వశ్చన్స్ అనేవి ఎక్కువగా ఉండేటువంటి అవకాశము ఉంది. కాబట్టి సరే, ఏ పోటీ పరీక్షకైనా మనకు 12 నుండి 16 ప్రశ్నల వరకు రావడానికి అవకాశం ఉంది. మరి ఈ 12 నుండి 16 ప్రశ్నలు అనేవి భౌతిక శాస్త్రము మరియు రసాయన శాస్త్రాల నుంచి వస్తాయి అన్నాం. ఇందులో ఉన్నటువంటి ఈ 2 శాస్త్రాలకు సంబంధించి ఫిజిక్స్ మరియు కెమిస్ట్రీలలో ఏ సబ్జెక్ట్ నుంచి ఎన్ని వస్తాయి అనే విషయాన్ని పరిశీలించినప్పుడు సుమారుగా మనకు ఫిజిక్స్ నుండి 8 to 10 క్వశ్చన్స్ వరకు, అదే ఈ యొక్క కెమిస్ట్రీ నుండి 6 నుండి 8 ప్రశ్నల వరకు రావడానికి అవకాశం ఉంది. కొన్నిసార్లు ఈ ప్రశ్నల సంఖ్య 1 or 2 పెరగవచ్చు లేదా తగ్గవచ్చు, ఎగ్జాక్ట్ వస్తాయని చెప్పలేము. కానీ సాధారణంగా ఈ రేంజ్లో ప్రశ్నలను అడగడానికి అవకాశం ఉన్నది. ఎందుకంటే మనము ఒక కేజీ షుగర్ కావాలంటే త్రాసులో ఉంచి కేజీ అని చెప్పినట్టుగా పోటీ పరీక్షల్లో ఏ సబ్జెక్టులో కూడా ఇన్ని మార్కులు ఖచ్చితంగా వస్తాయని చెప్పడము సరి అయినది కాదు. ఇది కేవలము గతములో నిర్వహించబడినటువంటి వివిధ పోటీ పరీక్షల్లోని ప్రశ్నల సరళి ఆధారంగా ఒక అవగాహన అనేది అభ్యర్థులకు ఉండాలి అనే ఉద్దేశంతో ఇక్కడ ప్రశ్నల సంఖ్యను ప్రస్తావిస్తామే తప్ప ఖచ్చితంగా వస్తాయనేది సరి అయిన విషయము కాదు. రైట్. ఇప్పుడు ఇందులో మొదటి అంశమైనటువంటి భౌతిక శాస్త్రాన్ని గురించి పరిశీలన చేస్తే ఈ యొక్క సబ్జెక్టును ఏ సబ్జెక్ట్ అయినా సరే, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బాటనీ, జువాలజీ, జాగ్రఫీ, హిస్టరీ, ఎకానమీ, పాలిటీ, ఈ 8 సబ్జెక్టులను కూడా 10th క్లాస్ స్టాండర్డ్ వరకు అడిగే అవకాశం ఉంది. 6th to 10th క్లాస్ వరకు మనం పాఠశాల స్థాయిలో చదివినటువంటి ఆ పుస్తకాల నుండే ప్రశ్నలను అడుగుతూ ఉన్నారు. కొన్ని సందర్భాలలో ఎగ్జామినర్ 1 or 2 క్వశ్చన్స్ను అప్లికేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో
10th వరకు ఉన్నటువంటి సబ్జెక్టులకు ఇంటర్ రిలేటెడ్గా ఉన్న వాటి పైన కూడా 1 లేదా 2 ప్రశ్నల వరకు ఇంటర్మీడియట్ స్థాయిలో అడిగే అవకాశం ఉంది. ఇది ప్రధానంగా గ్రూప్ 2, గ్రూప్ 1, సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్, హయ్యర్ లెవెల్లో ఉన్నటువంటి వీటికి సంబంధించి అడిగితే ఇంటర్మీడియట్ వరకు అడగవచ్చండి. అదర్వైజ్ లేదు అంటే అప్ టు 10th స్టాండర్డ్ వరకు సరిపోతాయి. రైట్. ఇందులో ఫిజిక్స్, భౌతిక శాస్త్రం అనే ఈ సబ్జెక్టుకు సంబంధించి ఉన్నటువంటి టాపిక్స్ను మనం ఒకసారి పరిశీలించే ప్రయత్నం చేద్దాం. భౌతిక శాస్త్రము సాధారణంగా అభ్యర్థులకు ఈ యొక్క పేరు వినగానే వచ్చే ప్రశ్నలు ఏదైనా ఉంటే ఆప్షనల్గా చూద్దాము లేదా ఏదో ఒక బిట్టు పెడదాములే అని అనుకుంటారు. కానీ భౌతిక శాస్త్రం నుండి వచ్చేటువంటి ప్రతి ప్రశ్నకు కూడా మనము సులభ రీతిలో సమాధానం పెట్టవచ్చు, కొంచెం దానిపైన అవగాహనతో గనక చదివినట్లయితే. సో ఎనీహౌ ఈ సబ్జెక్టుకు సంబంధించి భౌతిక శాస్త్రము అనేటువంటి ఈ సబ్జెక్టు ప్రధానంగా 11 చాప్టర్లను కలిగి ఉంది. మనం ఇందులో చదవవలసినటువంటి మనకు ఉన్నటువంటి చాప్టర్ల సంఖ్య 11. ఇవన్నీ కూడా 11 చాప్టర్లు కూడా మన డైలీ లైఫ్ రిలేటెడ్గా ఉన్నటువంటి అంశాలను వివరించేటువంటి చాప్టర్లే. అయితే ఇందులో సుమారు 50 to 60% వరకు డైలీ లైఫ్ రిలేటెడ్ ఉంటాయి, 20% వరకు సబ్జెక్ట్ రిలేటెడ్ ఉంటాయి. నెక్స్ట్ రిమైనింగ్ 20% వరకు సబ్జెక్ట్ నాలెడ్జ్ని బట్టి ఉంటాయి. కాబట్టి ఆయా అంశాలను దైనందిన జీవితంతో పాటుగా అనువర్తనంతో పాటుగా ఆ సబ్జెక్టుకు అనుగుణంగా చదువుతూ పోతే ఏ ప్రశ్నకైనా మనం సులభముగా సమాధానాన్ని గుర్తించవచ్చు. రైట్. ఇక ఈ యొక్క భౌతిక శాస్త్రంలో ఉన్న ఆ 11 చాప్టర్లు ఏమిటి, వాటికి సంబంధించినటువంటి బేసిక్ ఇన్ఫర్మేషన్ను నేర్చుకునే ప్రయత్నం చేద్దాం. భౌతిక శాస్త్రం ఇందులో ఉన్నటువంటి పాఠాలు: 1 కొలతలు, ప్రమాణాలు. సెకండ్ యాంత్రిక శాస్త్రం. ఈ యాంత్రిక శాస్త్రము అనేటువంటి ఈ చాప్టర్లో 4 ఉపవిభాగాలు ఉన్నాయి. అవి 1 శుద్ధగతిక శాస్త్రము, 2 గతి శాస్త్రము, 3 పని, సామర్థ్యము మరియు శక్తి, 4 బలము మరియు గమన నియమాలు. 3వ చాప్టర్ ధ్వని, సౌండ్, 4 ఉష్ణము, హీట్. 5వ చాప్టర్ ద్రవ పదార్థాలు, లిక్విడ్స్, 6 అయస్కాంతత్వము, మ్యాగ్నటిజం, 7 విద్యుదయస్కాంత వర్ణపటము, ఎలక్ట్రోమాగ్నెటిక్ స్పెక్ట్రమ్, 8 విద్యుత్, ఎలక్ట్రిసిటీ. 9th ఆధునిక భౌతిక శాస్త్రము, మోడరన్ ఫిజిక్స్. 10th మన విశ్వము, అవర్ యూనివర్స్. 11th కాంతి, లైట్. ఈ చాప్టర్లన్నింటినీ పరిశీలించినప్పుడు మనము వివిధ తరగతులలో 6, 7, 8, 9 మరియు 10 తరగతులలో మనం చదువుకున్నాము అనేటువంటి గుర్తుకు రావడం జరుగుతుంది. చిన్నప్పుడు మనం చదివాము, వాటి గురించి మనకు కొంత అవగాహన ఉంది అనేటువంటి విషయం మనకు అర్థమవుతుంది. ఇందులో ఒక సిమిలారిటీ ఉంది, దాని గురించి మనకు ఒకసారి పరిచయం చేసుకుందాం. ఏమిటది అంటే, ఇక్కడ ఇవ్వబడిన దీంట్లో ధ్వని, ఉష్ణము, విద్యుత్తు, అయస్కాంతము, కాంతి, ఇక్కడ ఈ టిక్ చేయబడినటువంటి 5 పాఠాలు కూడా శక్తి అనేటువంటి దానికి సంబంధించినవి. ధ్వని ఒక శక్తి స్వరూపం, ఉష్ణం ఒక శక్తి స్వరూపము, అయస్కాంత శక్తి అంటాము, విద్యుత్ శక్తి అంటాము, కాంతి శక్తి అంటాం. ఇలా శక్తి అనేది అనేక రూపాలలో ఉంటుంది. ఉదాహరణకు, నేను మిమ్మల్ని చూస్తూ ఉన్నాను, మీరు నన్ను చూస్తూ ఉన్నారు. మీరు ఈ బోర్డు పైన ఉన్నటువంటి ఆ సబ్జెక్టులో ఉన్నటువంటి చాప్టర్లను గురించి చూడగలుగుతున్నారు. మరి ఆ చూడగలగడములో ఇమిడి ఉన్నటువంటి అందుకు ఉపయుక్తకరమైన శక్తి స్వరూపం ఏదైనా ఉంది అంటే అది కాంతి. అట్లాగే నేను మాట్లాడే మాటలు ఏవైతే ఉన్నాయో, నేను చెబుతున్న విషయాలు ఏవైతే ఉన్నాయో
అవి మీరు వినగలుగుతూ ఉన్నారు అంటే అందుకు ఉపయుక్తకరమైన శక్తి స్వరూపము ధ్వని అనే శక్తి స్వరూపము. ఇది వేసవి కాలం. క్లాసు విని బయటకు వెళ్ళిపోతూ ఉన్నట్లయితే ఆ సమయంలో ఈ యొక్క సూర్యకిరణాలు అనేవి భూమిపైన పడుతూ ఉన్నాయి, భూ వాతావరణంలోకి ప్రవేశిస్తున్నాయి. ఈ భూ వాతావరణంలోకి ప్రవేశించిన ఆ కిరణాలు మన శరీరం పైన కూడా పడడం వల్ల మన శరీర ఉష్ణోగ్రత కన్నా ఆ సూర్యకిరణాలు పడుతూ ఉన్నప్పుడు వాటికుండే తీవ్రత ఎక్కువ కావడం వల్ల మనం సన్ స్ట్రోక్కు గురవుతూ ఉంటాం. మరి ఇక్కడ కారణమైన శక్తి స్వరూపం ఏమిటి అంటే అది ఉష్ణశక్తి అండి. ఈ విధంగా నేను మాట్లాడుతున్న మాటలు, ఇక్కడ ఉన్నటువంటి విషయాలను మీరు చూడడము, వీటిలో ఉండేటువంటి అంతర్గతమైన శక్తి ఏదైనా ఉంది అంటే అది విద్యుత్ శక్తి అండి. ఎలా అంటే విద్యుతే లేకపోతే కాంతి అనేది ఇక్కడ ఉత్పన్నం కావడము జరగదు, కాంతియే లేకపోతే మీరు చూడడము జరగదు. కాబట్టి ఒక శక్తితో మరొక శక్తి అంతర్గతమైనటువంటి నిక్షిప్తమైనటువంటి సంబంధాన్ని కలిగి ఉండడం జరుగుతుంది. కాబట్టి ఒక అంశము చదువుతూ ఉన్నప్పుడు ఆ అంశముతో పాటుగా మిగిలిన అంశాలు కూడా సత్సంబంధాన్ని కలిగి ఉంటాయి. ఒక సబ్జెక్ట్ నుండి చదువుతూ ఉన్నప్పుడు ఆ ఒక్క సబ్జెక్టే కాకుండా దానికి రిలేటెడ్గా ఉన్న మిగతా సబ్జెక్టును కూడా దానికి ఆ సందర్భంలో దానికి సంబంధించి చదవడం వల్ల విషయ జ్ఞానము కలుగుతుంది. ఆ విధంగా ఇచ్చిన ఏ ప్రశ్నకైనా సరే ప్రశ్నలో ఇచ్చిన ఆప్షన్లను పరిశీలన చేస్తూ జాగ్రత్తగా గమనిస్తూ ఉంటే ఆప్షన్లలో ఇవ్వబడినటువంటి ఆ ఉన్న వ్యత్యాసం ఆధారంగా ఏ ప్రశ్నకు ఏ సమాధానము సరి అయినదో మనము సులభముగా గుర్తించడం జరుగుతుంది. కాబట్టి ఈ భౌతిక శాస్త్రము అనే ఈ సబ్జెక్టు పైన ఎటువంటి భయం అవసరం లేదండి. మీరు ఓపికగా జాగ్రత్తగా సునిశ్చితంగా పరిశీలన చేస్తూ చదువుతూ పోతూ ఉన్నట్లయితే ఈజీగా ఎటువంటి కష్టం లేకుండా భయపడాల్సిన అవసరం లేకుండా వచ్చే ప్రశ్నలకు సమాధానాన్ని మనము 100% గుర్తిస్తాము అనే ఆత్మస్థైర్యంతో చదవడం వల్ల సక్సెస్ వచ్చే అవకాశం ఉంది. సో ఇందులో భాగంగా ఈ యొక్క భౌతిక శాస్త్రం అనే ఈ సబ్జెక్ట్లో ఉన్న మొదటి చాప్టరు కొలతలు మరియు ప్రమాణాలు, మెజర్మెంట్స్ అండ్ యూనిట్స్ అంటాం. దీనిపైన ప్రతి పోటీ పరీక్షల్లో ఒక ప్రశ్న అడగడానికి అవకాశం ఉంది. ఇక్కడ అవకాశం అనే మాట మాత్రమే చెబుతాము, ఎందుకంటే కంపల్సరీ అనేది కాదు, వెయిటేజ్ నిర్ధారణ లేదు కాబట్టి. రెండవది యాంత్రిక శాస్త్రం. ఇది కూడా ఒక మన డైలీ లైఫ్తో ఇంటర్ రిలేట్ అయినటువంటి అంశం కాబట్టి ఇక్కడి నుండి కూడా మనము ఒక ప్రశ్నను లేదా 2 ప్రశ్నలను ఎక్స్పెక్ట్ చేయడానికి అవకాశం ఉంది. అదేవిధంగా ప్రతి టాపిక్ నుండి 1 లేదా 2 ప్రశ్నలను అడిగే అవకాశము ఉంది. కావున అభ్యర్థులు ప్రతి చాప్టర్ను కూడా జాగ్రత్తగా చదువుతూ ఆ చెప్పే కాన్సెప్ట్ను అవగాహన చేసుకుంటూ అందులో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి అంశము సెంట్రల్ ఐడియాను పరిశీలిస్తూ స్వతహాగా మీరు కనుక నోట్స్ రాసుకోగలిగితే ఇక మనకు ఎటువంటి కన్ఫ్యూజన్ కానీ సబ్జెక్టు పైన భయం కానీ ఉండకుండా ఉంటుంది. కాబట్టి ఇక 1 by 1 నేర్చుకునే ప్రయత్నం చేద్దాం. నౌ ఫస్ట్ టాపిక్ కొలతలు మరియు ప్రమాణాలు. ఈ సందర్భంలో అభ్యర్థులు మరొక ముఖ్యమైన విషయాన్ని గమనించాలి. ఏమిటంటే మీరు ఏ పోటీ పరీక్షకు సన్నద్ధమవుతున్నా ఇవే చాప్టర్లు ఈ యొక్క భౌతిక శాస్త్రానికి సంబంధించి ఉంటాయి. మీరు ఉదాహరణకి ఒక చాప్టర్ చదువుతూ ఉన్నప్పుడు ఆ చాప్టర్లో మనం డిస్కస్ చేసిన అంశాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటికి సంబంధించి స్వతహాగా స్మాల్గా షార్ట్ నోట్స్ తయారు చేసుకుంటారు. మీరు ఎప్పుడైనా ఇతర అంశాలను టెక్స్ట్ బుక్లలో చదివినప్పుడు కానీ ఎక్కడైనా టెస్టులు పెట్టినప్పుడు కానివ్వండి, ఆ వచ్చిన ప్రశ్నలు ఏమైనా ఉంటే ఈ టాపిక్ సంబంధించిన ప్రశ్న మీకు తెలియంది గనక అందులో వస్తే
ఆ వచ్చిన క్వశ్చన్ ఏదైతే ఉందో ఆ క్వశ్చన్కి ఆన్సర్ ఏందో మీకు అక్కడ తెలుస్తుంది. ఆ ఎగ్జామ్లో మీరు అపియర్ కావడం వల్ల ఆ ప్రశ్నకు సమాధానాన్ని అక్కడ రాసుకోవడం వల్ల మీరు ఫర్దర్గా రాయబోయేటువంటి ఎగ్జామ్లో మరలా అదే ప్రశ్నలు వచ్చినప్పుడు ఎటువంటి ఇబ్బంది లేకుండా సులభంగా మీరు ఆన్సర్లు పెట్టే అవకాశం ఉంటుంది. ఈ సందర్భంలో మీరు గుర్తుంచుకోవాల్సిన ఒక ముఖ్యమైన విషయం ఏమిటి అంటే, మీరు ఏ పోటీ పరీక్షకు సిద్ధమవుతున్నా, ఒక పోటీ పరీక్షకు సన్నద్ధమయ్యేటప్పుడు ఉదాహరణకు భౌతిక శాస్త్రానికి సంబంధించి ఈ యొక్క సిలబస్ను చదివి ఉన్నారు. మరల వేరే నోటిఫికేషన్ వచ్చి దానికి సన్నద్ధమయ్యే సమయంలో కూడా ఇదే నోట్స్ చదవాలి తప్ప మళ్ళీ వేరే ఎగ్జామ్ కదా అని మళ్ళీ వేరే బుక్ తీసుకొని చదవడం వల్ల మీకు సమయం వృధా అవుతుంది. సబ్జెక్టు పైన పట్టు అనేది రాదండి. సో కాబట్టి ఒక స్పష్టమైన పట్టు రావాలి అంటే సబ్జెక్టుకు సంబంధించి ఒకే సబ్జెక్టుకు సంబంధించి ఒకే నోట్స్ను మనకు అర్థమయ్యే విధానాన్ని బట్టి 3 సార్లు 4, 5, 6 సార్ల వరకు కూడా అదే సబ్జెక్టు సంబంధించి అదే నోట్స్ను అదే విషయాన్ని మనం వినే ప్రయత్నం చేస్తే మనకు సక్సెస్ వచ్చే అవకాశం ఉంది. 10 సబ్జెక్టులను ఒక సబ్జెక్టు కోసం తీసుకోవద్దు బుక్స్ని. ఒక సబ్జెక్టు కోసము ఒకే బుక్కుని తీసుకొని దాన్ని రివిజన్ చేసుకోవాలి. తద్వారా సక్సెస్ రావడానికి అవకాశం ఉంటుంది. ఈ విషయాన్ని దయచేసి అభ్యర్థులు గుర్తుపెట్టుకోవాలి. మీరు గ్రూప్ 2 రాసిన, గ్రూప్ 3 రాసిన, గ్రూప్ 4 రాసిన, పంచాయతీ సెక్రటరీ అయినా, పోలీస్ కానిస్టేబుల్, సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్, రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్, ఏ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్కు మీరు భవిష్యత్తులో రాయబోతూ ఉన్నప్పటికీ ఏ ఎగ్జామ్కైనా మీరు వినాల్సినటువంటివి చదవలసినటువంటిది ఇదే మెటీరియల్ చదవండి. ఇక వేరు మెటీరియల్ తీసుకొని మీ వాల్యుబుల్ సమయాన్ని దయచేసి వృధా చేసుకోకండి. సో విష్ యూ ఆల్ ది బెస్ట్ యువర్ ఎగ్జామినేషన్ రైట్ నౌ.